హలో అండి, గుడ్ ఈవినింగ్. సో ఈరోజైతే మనం వెజ్ కీమా అండి, అదే సోయా చంక్స్తో కూర ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం. ఫస్ట్ అయితే సోయా చంక్స్ని వేడి నీళ్ళల్లో ఉడకపెట్టేసుకొని చల్లారాక వాటర్ అంతా స్క్వీజ్ చేసేసేసి మిక్సీలో వేసి మనం పేస్ట్ చేసుకోవాలండి. సో పల్స్గానే చేసుకోవాలి, ఇలా అయితే చేసుకోవాలన్నమాట. సో ఒక బాండీలో నూనె పెట్టుకొని, నేనైతే మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను, మీ ఇష్టం ఏ నూనె అయినా తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అర ఇంచు లవంగం, యాలకులు, అలానే దాల్చిన చెక్క, స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ వేయాలండి. ఇవన్నీ వేసాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాక అందులో మీరు కొద్దిగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. మీరైతే ఇక్కడే స్పైస్ వేసేసుకోండి, లేదు కొంచెం కారం తక్కువ తింటే ఎండు కారం వాడుకోండి, ఓకేనా. తర్వాత టమాటోలు కూడా బాగా మగ్గాక ఏం చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే టేస్ట్ వస్తుందన్నమాట కూరకి. సో ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోవాలి, ఎక్కడైనా పచ్చివాసన ఉంటే తినలేమన్నమాట, ఓకేనా. సో తర్వాత ఇందులోనే మనం కొద్దిగా పసుపు, అలానే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే కొద్దిగా గరం మసాలా, నేనైతే గరం మసాలా, ఉప్పు, కారం, అలానే కొద్ది కిచెన్ కింగ్ మసాలా అయితే వేసానండి నేను. సో ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి అయితే నేను వేసుకోలేదు. మీకు ఇష్టం ఉంటే హ్యాపీగా ఈ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, ఓకేనా. ఇవన్నీ కూడా పచ్చివాసన వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి మనం. అంటే పొళ్ళన్నీ కూడా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు అయితే వేయించేసేసుకోవాలి. సో నేను చూపిస్తున్నాను కదా, ఇలా అయితే వేయించుకోవాలి. తర్వాత మనం ఏదైతే సోయా చంక్స్ని పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ అయితే పడతాయన్నమాట, ఎందుకంటే చాలా డ్రై అయిపోయినట్టు అయిపోతుంది మిక్సీ వేసినప్పుడు. సో వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడే మీరు ఉప్పు చెక్ చేసుకోండి. సో ఉప్పు, కారం రెండు కూడా చెక్ చేసుకొని మీకు ఏమన్నా తగ్గినట్టుంటే వేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇది ఒక 5 minutes బాగా ఉడికించుకోవాలండి. సో మీకు తెలుస్తుంది అన్నమాట ఉడికినప్పుడు. అలా ఉడికేసాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సోయా చంక్స్ వెజ్ కీమా అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి, రైస్లోకి కాదు, ఇది చపాతీ, పూరి చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా అయితే ట్రై చేసేయండి. వెజ్ కీమా చాలామంది చేస్తారు, ఎలా చేస్తారో కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ఇలా చేసుకుంటాను, బట్ చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదా, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవడమే అండి, అంతే. ఎంతో టేస్టీ అయినా వెజ్ కీమా అయితే రెడీ అయిపోతుంది, ఓకే. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. మన ఛానల్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇది నా కొత్త ఛానల్ అండి, ఓకేనా. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ అండి.